అందరికీ నమస్కారం. 31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారాయి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? ఉత్త పిత్తలుండి రోజా చేసుకుంటుంది. అట్లా అమ్మాయి చెప్పేది. అయినా రెండు ఉన్నాయి కదా బీజేపీలో, సబ్ క్యాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తపీత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఏడో ఉంది. వీళ్ళు బతుకు తెరుగు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటే వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. బస్సు కలిసాను, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే అబద్ధం ఏర్చలే. దీనికి ఎడుతాను నేనా? అదే కొంచెం అనకూడదు. నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియాలి ఇది తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాల్పిలేదు, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిక్తారా? మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోళ్ళనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. నా కొడకల్లారా, ఈయనతో మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోళ్ళ మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి బిడ్డ? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్దా? వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలి. మళ్ళీ ఆదిగా నన్ను వస్తుంది అనకూడదురా. థర్డ్ జెండర్ కన్నా తక్కువ కొడకల్లారా మీరు? ఏం చేస్తారా? బస్సు కాల్సిన అయిపోయింది, ఏమైంది? వస్తుంది రేలే. అదే మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు. రే మీరు పాపం అంత రాడరా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్దపూర్లో అశ్వర్థం చేపిస్తానరా. దమ్ముడు రాడరా నా కొడకల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా. రాడ్రా రేపు 2 కోట్లు 3 కోట్లు అవుతుందిరా.
గవర్నమెంట్ 20 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా, చేతగాని నా కొడుకు, నీ అమ్మ చేతగాని నా కొడకల్లారా, చేతగాని నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తుర్రండి, ఆ తుర్కోలు ఎర్రగుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులేని నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు ఇంతవరకు తాడిపత్రి నా కొడకలు? మీకు శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ, ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. వారికి మన నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంటే ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలండి, ముఖం చూడాలి వాళ్ళు. మీరు వాళ్ళ ఆచారం నా కొడకల్లారా. చేయడం రేపు సంక్రాంతి చేయడరా నా కొడకలు. మీకు చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు కొద్దిగా నాకు ఎట్లా ఆడవాళ్ళు రానిలే, కొద్దిగా నా కొడకల్లారా. కొద్దిగా కాదు మీరు, అదే కొద్దిగా అనకూడదు. థర్డ్ జనరేషన్ తక్కువ నా కొడుకులు. అదేమని ఉంటే చేయండి రా. రేపు శివరాత్రి వస్తుంది, రాండ్రా. రేపు సంక్రాంతి వస్తుంది, రాండ్రా. నా కొడకల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీకు చెప్పేది. ఎందుకు మీకంట అని మళ్ళీ నా కొడకల చూడు నీ అమ్మ మీ బతుకులేదు. మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గు చేయట్లా. అడే థ్యాంక్ యూ అమ్మా. కంప్లైంటా? సుమోటో కేసు కట్టుకోలేరా? నాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే నేను కేసు తలుచుకోలే. పట్టకపోయి కేసు రాపించుకోండి. నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని. సుమోటో కేసు కట్టి చేసుకోండిరా, లేదా సుమోటో కేసు కట్టకూడదా? మీ మీద నమ్మకం ఉంది నాకే. న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది. ఎస్పీ గారు నమస్కారం. నాకైతే కేసు వద్దండి, నాకేం కాదు. 6 ఏళ్ళే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది? నాకేం కాలేదు. మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే, ఈగమైనా ఒకటే. ప్రూవ్ చేయండి మీ చేతనైతే. మీరు ప్రూవ్ చేయలేరు, మిమ్మల్ని మళ్ళీ చాలా అనాల. ప్రూవ్ చేస్తారా? ఏమంటే ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా? చేత కాదని నేను వద్దనుకునే కేసు ఏమవుతుంది? ఏం కాదు. నేను ఎప్పుడో అన్నీ పోగొట్టుకున్నా. 450 కోట్లు పెట్టుకున్నా బస్సులో. 5 ఏళ్ళలో నేను 450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదేంది నాకు? చేతనవుతుందా పోలీస్? చేతనవుతుందా పోలీస్? షార్ట్ సర్క్యూట్ కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని. చూడండి మీ ఎక్స్ఎంఎల్ అండి బాబా, అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి. పాపం అంత ధైర్యం లేదు అంతే. వానికి వాని పేరు పెడతారు. ఉండింది మాట్లాడతారు. చెప్పు, పోలీస్కి ఉందే, ఇంటెలిజెన్స్కి ఉందే. షార్ట్ సర్క్యూట్ అది పైరోడ్కి షార్ట్ తగ్గలేదా అంటుంటాయి చూడండి. షార్ట్ సర్క్యూట్ కాదు, అంటించినారు. అంటించిన తర్వాత ఏమైంది? ఫ్లేరప్ అయిపోయి పైన చిన్నగా వైరు పోతాడు, మెయిన్ వైరు. హీట్ ఏమైంది? తెగి పడింది. రాసుకోండి. చేతికాని వల్ల ఇంటెలిజెన్స్ వల్ల చేతికాని అయిపోయి కదా. షార్ట్ సర్క్యూట్ అయిపోయినా. నమస్కారం ఎస్పీ గారు, ఇంటెలిజెన్స్ నమస్కారం, పోలీసు నమస్కారం. థ్యాంక్ యూ మా.